తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి ఎవరైతే ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ కోర్సుల కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. మనకు కౌన్సిలింగ్ అయితే త్వరలో స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, స్లాట్ బుకింగ్ అవన్నీ ప్రోసెస్ ఒక స్టెప్ బై స్టెప్. మనకి ఏంది ఇప్పుడు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్కి ఏంది మొత్తం ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. అది మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మన ఫార్మసీ బయోటెక్నాలజీకి వచ్చిందంటే మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. మొత్తం మనకు కాలేజ్ పోయి అట్లా ఏమి ఉండదు, మొత్తం ఆన్లైన్లో చేస్తాము. సో ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక మన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇక ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ కోర్సుకు సంబంధించి నేను రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉంటాను. అంటే ఎట్లా అంటే టాప్ కాలేజ్ అయినా కానీ, కట్ ఆఫ్స్ అయినా, నెక్స్ట్ కాలేజ్ ఫీజు అయినా, సో వీటన్నిటి గురించి మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయినా, సర్టిఫికేట్స్ అయినా, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇవన్నీ వస్తాను అనమాట. ఎలాంటి అప్డేట్స్ మిస్ గారు అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ మన వీడియోలో ఏం చేస్తా అంటే ఫస్ట్ మన కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అని చూద్దాం. తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుండో చూద్దాం అనమాట. సో వెబ్సైట్ అనమాట, ఇదే మన వెబ్సైట్. మీరేంటంటే రెగ్యులర్గా వెబ్సైట్ ఉంది కదా, దీన్ని ఫాలో అయిపోండి. దీంట్లో మీకు క్లారిటీ అనేది అన్నీ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. దీన్ని ఈ వెబ్సైట్ ఉంది ఇక్కడ, దాన్ని టైప్ చేసి చూసుకోండి. అదే వెబ్సైట్ మనకి అఫిషియల్ వెబ్సైట్. సో దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం అనమాట. మన కింద మనం ఇది క్లిక్ చేసామంటే మనకి ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ అట్లా వస్తుంది. అది కాకుండా మనం ఇది ప్లేస్ చేసామంటే మనకి ఏంటంటే ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సులో తీసుకెళ్తుంది. సో దాన్ని క్లిక్ చేసాం. సో హోమ్ లోడింగ్ పేజ్ ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంటే స్టార్ట్ అయ్యింది చూడండి. అడ్మిషన్ టు బీ ఫార్మసీ ఫార్మ్ డి 2025. అంటే ఇది ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఒక లాస్ట్ 5 డేస్లో మనం ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఏం రాలేదు, ఓన్లీ మనకి బ్లాంక్ ఉండేది. సో ఇట్లా వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ని అప్డేట్ చేశారనమాట. సో దీంట్లో మనం చెప్పొచ్చు అనమాట 2025 అడ్మిషన్ అనేసి బైపీసీ వాళ్ళకి ఆ వెబ్సైట్ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏంటంటే అతి త్వరలో వేరే మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని అర్థం అట్లా అనమాట. దీనివల్ల మనం చెప్పొచ్చు ఎంపీసీ వాళ్ళ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోయిన వెంబటే మన బైపీసీలో స్టార్ట్ అవుతాయి కదా. సో వాళ్ళకి ఏంటంటే 23rd ఆగస్ట్ అనమాట. అంటే 23rd ఆగస్ట్ తోటి వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ అన్నీ అయిపోతున్నాయి అనమాట. సో మనకు ఆ రోజు 22nd అనమాట. సో నా అంచనా ప్రకారం అప్డేట్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా ఆగస్ట్ లాస్ట్ వీక్లో, అంటే ఈ వీక్లో లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కౌన్సిలింగ్ అయిపోయిందంటే ఇది స్టార్ట్ కావాల్సిందే. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు. సో అట్లా అనమాట ఆల్మోస్ట్ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఏంటంటే ఇక స్టెప్స్ చూద్దాం అనమాట. అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాంటి స్టెప్స్ ఉంటే చూద్దాం. మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ వచ్చేసింది అంటే మొత్తం ఆఫ్లైన్ అనమాట. ఇక మనకి కౌన్సిలింగ్ ఫార్మసీ, బయోటెక్నాలజీ వచ్చి మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. సో ఈ స్టెప్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. ఇది లాస్ట్ నోటిఫికేషన్, ఇది మనకు అఫిషియల్ వెబ్సైట్లో ఉంది కదా. ఇది వెబ్సైట్లో ఉన్న ఇది డీటెయిల్స్ స్టెప్స్ అనమాట. ఈసారి వెబ్సైట్లో స్టెప్స్ ఎట్లా ఇచ్చారంటే మనకు ఫస్ట్ ఫీ పే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో ఫీ పే చేస్తాం మన నోటిఫికేషన్ రాగానే. తర్వాత ఏంటంటే మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీ పే చేస్తాం. తర్వాత మనం ఏంటంటే ఒక స్లాట్ బుక్ చేసుకుంటాం అనమాట. ఆ స్లాట్ బుకింగ్ వల్ల ఏంటంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత మనం ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం క్యాండిడేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. తర్వాత ఏంది మనం ప్రియారిటీ కాలేజ్ ఉంటాయి కదా, ఆ కాలేజ్ అని మనం కాలేజ్లో ఆర్డర్లో పెట్టుకుంటాం అనమాట. కాలేజ్ మనకి ఏంటి ఒక ప్రియారిటీ ఆర్డర్ రెడీ చేసుకొని మనకు నచ్చిన కాలేజ్ పెట్టుకుంటాము. దాన్ని మళ్ళీ సేవ్ చేసుకుంటాం అనమాట. ఇంపార్టెంట్ సేవ్ చేసుకోవాలి. ప్రింట్ అంటే ప్రింట్ లిస్ట్ సేవ్ ఆప్షన్ మనం సేవ్ చేసిన తర్వాత దాన్ని లిస్ట్ అనేది ప్రింట్ కూడా వస్తుంది మనకి. తర్వాత మనం లాగౌట్ ఖచ్చితంగా లాగౌట్ కావాలి. ఇది అనమాట ప్రొసీజర్.